కాంగ్రెస్ బద్ధ శత్రు కాంగ్రెస్ 1956 నుండి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఈ కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి. ఇప్పటి వరకు మన తెలంగాణను ఎట్లా ఆగం చేసిందో చెప్తా. 58 ఏళ్ళు మనను గోసపెట్టింది. తెలంగాణ బ్రతికే నీళ్ల పోరాటం, సాగర్లో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు, ఏపీ మన నీళ్లు ఎత్తుకుపోతుంటే ఏడవన్నా ఉత్తమ్ నా చెడ్డీ గుంజుకొని ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి కొడుక. షెడ్డీ గుంజుకుంటాడట, గుంజుకో. తులం బంగారం కాదు ఇనుము కూడా ఇవ్వలేరు, రుణమాఫీ పేరుతో మోసం చేస్తారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించింది. మొదలైన బీఆర్ఎస్ చీఫ్ బస్సు యాత్ర మిర్యాలగూడ సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో. ఒక్కసారి చూడురి. తన ప్రాణాలు పోయినా తెలంగాణ రాష్ట్రం ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. బస్సు యాత్ర ప్రారంభించిన ఆయన మొదటి రోజు మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలోనూ మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే మొదటి శత్రువని కేసీఆర్ ఆరోపించారు. 1956 నుంచి 58 ఏళ్ల పాటు తెలంగాణను గోసపెట్టిందని మండిపడ్డారు. తెలంగాణ బ్రతికే నీళ్ల పోరాటం అన్నారు. ఇప్పుడు కూడా నీళ్ల తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని, సాగర్లో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ మంత్రులని ఫైర్ అయ్యారు. కరెంటు మిషన్ భగీరథతో నీళ్లు ఎందుకు ఇవ్వలేదని సర్కార్ను ప్రశ్నించిండు కేసీఆర్ ఎవరి కోసం ప్రశ్నిస్తాడు? మన కోసం. దేనికోసం ప్రశ్నిస్తాడు? మన బతుకుల కోసం, మన మనుగడ కోసం, రేపటి మన ఆశా కిరణం కోసం, రేపటి భవిష్యత్తు తరాల కోసం. నేను ఇంట్లో ఉన్నా ఏం చేస్తున్నా అంటే కాదు, నువ్వు ఓటు కాడి ఓటై బరాబరి గుద్దిరా. మళ్ళీ కేసీఆర్ రావాలంటే కారు గుద్దు, నీ ఇష్టం. వద్దనుకుంటే నువ్వేమైనా వేసుకో, కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే మంచి జరుగుతుంది అంతే. ఇక హరీష్ రావు నిన్న ఒక అంశాన్ని చెప్పిండు. ఇది మరో అంశం అండి. హరీష్ రావు నిన్న ఒక అంశం చెప్పిండు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు. సవాల్కి ఏమన్నాడంటే సై అన్నాడు. తర్వాత ప్రమాణం చేద్దాంరా అన్నాడు. ఏమని? రేపు 10ంటికి ఇద్దరం గన్ పార్క్ పోదాం, అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసుకుందాం. ఆగస్టు 15 లోప హామీలు అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అమలైతే నేను ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా, తర్వాత వచ్చే ఉప ఎన్నికలలో పోటీ చేయను. రేవంత్ రెడ్డికి సూటిగా హరీష్ రావు సవాల్. ఏంది? నేను నీ సవాల్ను స్వీకరిస్తున్నా. రైతులకు రుణమాఫీ, 6 గ్యారంటీలు, 13 అంశాలను హామీలను ఆగస్టు 15 లోగా అమలు చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఉప ఎన్నికలలో కూడా పోటీ చెయ్య. డొంక తిరుగుడు వద్దు. దమ్ముంటే శుక్రవారం ఉదయం 10 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం కాడికి రా. అమరవీరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు సవాల్ విసిరిండు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ కార్యక్రమం ఖమ్మంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ ఆయా చోట్ల మాట్లాడారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. సో మొత్తానికి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడంటే ఆయనకు రాకరాక వచ్చిన పీఠం అది పోతే ఆయనకి ఎంత భయం ఉంటుంది తెలుసా? ఆయనకి ఇక లాగులేదు అర్థం. ముఖ్యమంత్రి పీఠానికి ఆయన రాజీనామా అనేది అసలు అసంభవం. ఇంకొకటి ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు వరకు వీళ్ళు రుణమాఫీ చేయాలంటే దాదాపుగా 35,000 కోట్లు కావాలి. ₹1 ₹2 కాదు, 35,000 కోట్ల రూపాయలు కావాలి వీళ్ళు రుణమాఫీ చేయాలంటే. 6 గ్యారెంటీలు, 13 అంశాలు ఇవన్నీ అమలు చేయాలంటే పాకిస్తాన్ బడ్జెట్ కావాలి, అటు పక్కనున్న చైనాది కావాలి, ఇట్లా చూసుకుంటూ వస్తే అన్నీ కావాలి. నాకు తెలిసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఎంత బడ్జెట్ మనకు ఎత్తనే ఆ 6 గ్యారెంటీలు అమలైతే. మీరు గుర్తుపెట్టుకోరి, దొంగ హామీలు